నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. సో, ప్రస్తుతం 'జగన్ 2.0' ఈ సబ్జెక్ట్ మీద అందరూ చర్చించుకుంటున్నారు. అసలేంటి 'జగన్ 2.0' ఎందుకు తీసుకొచ్చారు? 2.0 అనేదేంటి? ఆ యాప్ ఏంటి? సూపర్ యాప్ అని అంటున్నారు ఇప్పుడు దాని మీద. సో, దాని మీద కూలంకషంగా మాట్లాడదాం మన ఈ వీడియోలో. అదేవిధంగా మొన్న ఈ మధ్యన అస్తమించిన ముద్రగడ పద్మనాభం గారి వ్యవహారంలో వాళ్ళ కొడుకులు మాట్లాడారు. అసలేం జరిగింది వ్యవహారంలో? వాళ్ళ కూతుర్ని రానీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా అడ్డం పడింది అని జెప్పి, అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు గారి మీద గూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. సో, దీని మీద ఒక క్లారిటీ తీసుకుందాం. అదేవిధంగా ప్రస్తుతం రామాయపట్నం పోర్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోర్ట్‌లు ఆధునికీకరించటం కానీ, పోర్ట్‌లు నిర్మించటం కానీ, అదేవిధంగా ఆయన చేసిన అభివృద్ధి విషయంలో ఈ రోజున దాన్ని శూన్యం చేసే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తోంది. సో, దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించే ఆలోచనలు చేస్తోంది. ఉద్యమించడానికి సమాయత్తమవుతోంది. వీటన్నిటి మీద మాట్లాడదాం. ప్రస్తుతం నాతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని అంటాం మనం. అంతకంటే చెప్పాలనంటే కొంచెం ఆయనతో నేను మాట్లాడాలంటే నాకు కూడా కొంచెం భయంగానే ఉంటుంది. ఎందుకంటే అంత సబ్జెక్ట్‌లోకెళ్ళి ప్రతి విషయాన్ని కూడా మాట్లాడతారు. కారుమూరి వెంకటరెడ్డి గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే ఈ కిషోర్ వేషం గారు. ఏమిటి? ఇది అంటే వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మో! నవరాత్రుల దీక్షలో ఉన్నా. హ్మ్. మరి 9 రోజుల ఎన్నాళ్ళు? దీక్ష. 9 రోజులు. 9 డేస్ ఈ నవరాత్రులకు సంబంధించి. హ్మ్. ప్రతి సంవత్సరం వేసుకుంటారా వారాహిది? సో, నేను లాస్ట్ ఇయర్ నుంచి అనుకున్నాను. హ్మ్. లాస్ట్ ఇయర్ కుదరలేదు. బట్ ఈ ఇయర్ మొట్టమొదటిసారి వేసా. హ్మ్. ఇంకా ఎవ్రీ ఇయర్ కుదిరిన ప్రతి సందర్భాల్లో హ్మ్. అడ్డంకులేమి లేకపోతే వేద్దామనేది అనుకున్నటువంటి వారాహి నిర్ణయం. అమ్మవారిది దీక్షలో ఉన్నప్పుడు చెప్పులేసుకోకూడదు కదా! యెస్. హ్మ్. మనం సబ్జెక్ట్‌లోకి వచ్చేద్దాం. 'జగన్ 2.0' సూపర్ యాప్ ఏంటి? ఎప్పుడో విడుదల చేద్దామని అనుకున్నట్టున్నారు. కొంచెం లేట్ అయింది అది. బట్ నౌ ట్రెండింగ్ అవుతోంది బాగా అది. సో, దాని మీద మాట్లాడదామనే నేను మిమ్మల్ని పిలవటం గూడా. సో, ఏంటనంటారా ఆ 2.0లో ఏం చెప్పదలుచుకున్నారు కార్యకర్తలకు గాని, అభిమానులకు గాని? ఒకటి క్లియర్‌గా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, కింద కార్యకర్తల్ని అందరినీ ఒకే ప్లాట్‌ఫార్మ్‌కి తీసుకొచ్చేటటువంటి యాప్. 'జగన్ 2.0' సూపర్ యాప్ అనేది. ఈ యాప్ మీరు గాని ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్‌లోనో, లేదంటే ఐఫోన్‌లోనో దీన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్. హ్మ్. జనరల్‌గా మనం ఫేస్‌బుక్ యాప్, హ్మ్. లేదంటే వాట్సాప్ యాప్, ఇన్‌స్టాగ్రాము, లేదంటే మనం ట్విట్టర్ ఇలా మనం యాప్స్‌ని ప్లే స్టోర్‌లోకెళ్ళి మనం డౌన్‌లోడ్ చేసుకుంటామో, అలానే 'జగన్ 2.0' సూపర్ యాప్ అనేది కూడా దానిలోకెళ్ళి మనం ప్లే స్టోర్‌లోకెళ్ళి 'జగన్ 2.0' సూపర్ యాప్ అని కొడితే అది మీకు ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో జగన్ గారి ఫోటోతో కనపడుతది. దాన్ని మనం ఏదైతే డౌన్‌లోడ్ చేసుకోగానే దాన్ని ఓపెన్ అవుతది. మన మొబైల్ నంబర్‌తో మనకు ఓటీపీ వస్తది. ఓటీపీ వస్తుంది. సేమ్ మనం ఇప్పుడు ఫేస్‌బుక్ ఎలా వాడుతున్నామో హ్మ్. అలానే దాంట్లో మనం పోస్టులు పెట్టుకోవచ్చు. ఓకే. సో, మనకు సంబంధించినయి ఇప్పుడు సపోజ్ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గాని, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి గాని, పార్టీ నాయకత్వానికి గాని మీరేమన్నా తెలియజేయాలి అని అనుకుంటే ఒక కార్యకర్త, హ్మ్. దాంట్లో పోస్ట్ చేసి ఇదిగో నాకు కష్టమొచ్చింది. నా మీద ఇలా తప్పుడు కేసు పెడుతున్నారు. ఓకే. సో, అనేది మీరు పోస్ట్ సో చేస్తే అది ఆటోమేటిక్‌గా పార్టీ నాయకత్వానికి రీచ్ అయిపోద్ది. హుహు. సో, డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రీచ్ అయిపోద్దది. ఓకే. సో, కిందున్నటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మీ దగ్గరకి అదే మీరు దాంట్లో విత్ కాంటాక్ట్ నంబర్ కూడా మీరు పెట్టి ఇదిగోండి ముందు సమస్య ఎన్రోల్ నాకిదుంది. అవుతున్నప్పుడే అన్ని వివరాలు అడుగుతోంది. అది యాప్‌లోకెళ్ళిపోద్ది. సపోజ్ యాప్‌లోకెళ్ళిపోతుంది. మీరు అక్కడ పోస్ట్ పెట్టి హ్మ్. ఈ పోస్ట్‌లో నేను పలానా నియోజకవర్గం నుంచి ఇదిగోండి పలానా నా మీద తప్పుడు కేసు పెడుతున్నారు. హ్మ్. నేను మాట్లాడిన దానికి కూడా ఇదిగో నేను మాట్లాడింది ఇదైతే వీళ్ళు ఈ విధంగా తప్పుడు కేసు పెట్టడానికి చేస్తున్నారు. లేదంటే పలానా వాళ్ళు నా మీద దాడి చేశారు. ఇలాంటి ఏదైనా ఉన్నా దాంట్లో మీరు పోస్ట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా పార్టీ అధిష్టానం మీ దగ్గరకి రీచ్ అయ్యిద్ది. హుహు. అదే మీరు ఫేస్‌బుక్‌లోనో, ట్విట్టర్‌లోనో ట్విట్టర్‌లోనో అంటే పెడితే కొంత రీచ్ కావడానికి రీచ్ టైం పడతది. ఈలోపు అది డిలీట్ కూడా అవ్వచ్చు పోస్ట్. రైట్. ఓకే. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వెషన్ చేసినటువంటి ప్రతిదాన్ని డిలీట్ చేయించేటటువంటి ఓ పెద్ద ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు చంద్రబాబు నాయుడు అవును. గారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీరేదైనా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటది. మీ పార్టీకి సంబంధించి మీరు పెట్టుకోవచ్చు. నా పార్టీకి సంబంధించి నేను పెట్టుకోవచ్చు. ఇంకొకళ్ళు ఇంకోటి పెట్టుకోవచ్చు. కానీ దాన్ని ఒకవేళ తప్పుంటే కౌంటర్‌గా మీరు వీడియో పెట్టొచ్చు. అవును. అంతే తప్ప పెట్టిన ప్రతి పోస్ట్‌ని తీసేపిస్తాం హ్మ్. అనేటటువంటి ఒక దుర్మార్గమైన కార్యక్రమం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. అవును. దానిలో భాగంగా ఫస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కొన్ని రోజులు రాకుండా చేశారు. అవును. తర్వాత మళ్ళీ మేము లీగల్‌గా ఎళ్లి తెచ్చుకున్నాం. హ్మ్. దాని తర్వాత ఆ ఇన్‌స్టాగ్రామ్ మళ్ళీ రాంగానే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేజ్ కొన్నాళ్ళు కనపడకుండా చేశారు. మెటా ఆపేసింది అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. మేము వెళ్ళి లీగల్గా ఫైట్ చేసి తెచ్చుకోగలిగాం. దాని తర్వాత ఏం చేస్తా ఉన్నారు, రెగ్యులర్గా ఒక పోలీసుల చేత ఒక కంప్లైంట్ పెట్టించేసి, ఎవరో తెలుగుదేశం పార్టీలో దారిని పోయే దాని చేత పట్టిస్తారు కంప్లైంట్, ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేస్తారు. ఇదిగోండి అమరావతిలో అద్దాలకి సచివాలయంలో అద్దాలకి 2,500 కోట్లు అవుతుంది, ఇది పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, తీసేయండి ఈ వీడియోని. లేదంటే పలానా పేరు నాని గారు మాట్లాడారు, పలానా అంబటి రాంబాబు గారు మాట్లాడారు, లేదా వెంకటరెడ్డి మాట్లాడు, ఈ వీడియోలన్నీ తీసేయమని మొత్తం లిస్ట్ ఇచ్చి ఆ వీడియో అన్ని దిస్ వీడియో ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని వస్తున్నాయి. ఫేస్బుక్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, డైరెక్ట్గా లేఖలు రాసి. సో అంటే ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసి ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేటటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఎక్కడా లేదే, రాష్ట్ర మిగతా దేశంలో ఎక్కడ లేదు దేశంలో సార్. ఎక్కడా లేదు. నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. ఎందుకంటే మనం నార్త్ కొరియా కిమ్ గురించి ఉత్తరప్రదేశ్ లో మాట్లాడుకుంటాం. ఇంతకంటే దారుణంగా బీజేపీ గానీ మిగతా పార్టీలు గానీ సబ్జెక్ట్ పరంగా చాలా మాట్లాడుకుంటాయి. సరే, ఉత్తరప్రదేశ్ ఇప్పుడు గానీ ప్రతిపక్షం అంటే ఏంటి, ప్రతిపక్షం అంటే డెఫినెట్ గా ప్రజలకు సంబంధించిన అంశాన్ని మేము రైజ్ చేస్తాం. దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటది, అధికార పక్షం మీద ఉంటుంది. అధికార పక్షం ఏమని వివరణాలు, అవునండి మేము ఇదిగో ఈ అద్దాలు పెడుతున్నాం, ఈ అద్దాలు మామూలు అద్దాలు కాదు, ఒక అద్దం సింగపూర్ నుంచి తెస్తున్నాం, ఒక అద్దం మలేషియా నుంచి తెస్తున్నాం, ఇంకో అద్దం ఏమో ఏదైతే పైన ఏలియన్స్ దగ్గర నుంచి పట్టుకొని వస్తున్నాం, ఇంకో అద్దం ఏమో అమెరికా నుంచి పట్టుకొని వస్తున్నాం, అందుకని ఇంత ఖర్చు అవుతుందని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అనుకోండి, ఓహో నిజమేనేమో అనుకుంటారు. లేదంటే ఇదిగోండి మేము ఇక్కడేమో బంగారం పోస్తున్నాం ఈ రోడ్డుకి, ఇంకో రోడ్డు ఏమో ప్లాటినం వేస్తున్నాము, ఇంకో రోడ్లో డైమండ్ వేస్తున్నాం, అందుకని కిలోమీటర్ రోడ్డుకి 180 కోట్లు ఖర్చు అవుతుంది, ఇదిగో పలానా ఈ రోడ్డులో ఈ ఊరు నుంచి ఈ ఊరు దాకా ఈ మధ్యలో మేము బంగారం వేస్తున్నాం, ప్లాటినం వేస్తున్నాం అని చెప్పారు అనుకోండి, వివరణ ఉంటుంది. అటు వీడియో లేపెత్తే దానికి అర్థమే ఉంటుంది, అంటే తప్పు వాళ్ళు చేస్తున్నట్టు అర్థమే కదా. అందుకని ఇవన్నీ రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు వీడియోలన్నీ తీసేస్తారు. సో ఈ ప్లాట్ఫామ్స్ లో మా ఈ కనపడకుండా చేయాలనేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. సో ఆ ప్లాట్ఫామ్స్ లో కూడా మేము పోస్టులు చేస్తాం. చేస్తూ జగన్ 2.0 సూపర్ యాప్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మెసేజ్ ఇస్తారో ఐదర్ ట్విట్టర్లో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీట్ల పరంగా కావచ్చు, ప్రెస్ నోట్ల పరంగా కావచ్చు, అవన్నీ జగన్ 2.0లో కనపడతాయి. రెండు, మా నాయకులు పెట్టేటటువంటి ప్రతిరోజు పెట్టే ప్రెస్ మీట్లు దాంట్లో కనపడతాయి. పార్టీకి సంబంధించి పార్టీ ఒక పిలుపునిచ్చింది అనుకోండి, సపోజ్ మొన్న భీమవరం కార్యక్రమం ఉంది, యాక్వా రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, ఇవన్నీ దాంట్లో అప్లోడ్ అవుతాయి. సో ఆ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినవి దాంట్లో అప్లోడ్ అవుతాయి. సో అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఏదైతే కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు, వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ అన్ని అప్లోడ్ అవుతాయి. రెండు, వ్యక్తిగతంగా ఎవరైతే అంటే ఇండివిజువల్ అకౌంట్స్, సపోజ్ ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేస్తాను, అప్పుడు మీతో సాక్షి టీవీలో కూర్చొని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, దీన్ని నేను నా ప్లాట్ఫామ్లో నేను అప్లోడ్ చేసుకుంటా. సో నేను దాంట్లో జగన్ 2.0 యాప్లో దీన్ని నేను అప్లోడ్ చేసుకుంటా, నా అకౌంట్లో వెంకటరెడ్డి కార్మోర్ అనే అకౌంట్లో అప్లోడ్ చేసుకుంటా, అది మిగిలిన వాళ్ళకి రీచ్ అవుతుంది. సో నా ఇన్ఫర్మేషన్ ఎవరన్నా బాగుంది షేర్ చేద్దాం అనుకుంటే షేర్ చేయొచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళకి కూడా పాస్ చేయొచ్చు, దాన్ని వాట్సాప్ త్రూ చేయొచ్చు, ఇంకో ద్వారా చేయొచ్చు. అంటే గ్రామాన ఏం జరుగుతుందనే విషయం కార్యకర్తలు మీకు తెలియచేయాలన్న ఆలోచన ఇక్కడ, లేకపోతే వాళ్ళకు పార్టీ కార్యకర్తలకు తెలియజేసే ఇన్ఫర్మేషన్, కార్యకర్తలు పార్టీకి ఏమైనా ఇన్ఫార్మ్ చేయాలంటే ఇది కూడా దాంట్లో చెప్పచ్చు. సపోజ్ ఒక కార్యకర్త నేను ఇలా అనుకుంటున్నాను సార్, ఇలా చేస్తే బెటర్ అని చెప్పి అతను పోస్ట్ పెడతాడు, సో అది కూడా పార్టీ దగ్గరకు రీచ్ అవుతుంది. అన్ని చూస్తాం, షార్ట్అవుట్ చేసుకుంటా ఉంటాం, ఎస్ ఇదేదో ఇంప్లిమెంటేషన్ బెటర్ ఉందంటే దాన్ని కూడా పరిగణలో తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సపోజ్ ఒక కార్యకర్త ఇలా చేద్దాం అనుకుంటే, ఇలా చేస్తే మన పార్టీ బాగుంటుందని దాంట్లో సలహాలు ఇచ్చాడు అనుకోండి, ఇవన్నీ ఒక 1 వీక్ ఒకసారి క్రోడీకరించుకొని చూస్తాం, పైన ఒక మానిటరింగ్ సెల్ ఉంటుంది, సో అదంతా చూస్తూ ఉంటారు, ఎస్ ఇతను చెప్పింది కార్యకర్త చెప్పింది బాగుంది, దీని ప్రకారం మనం వెళ్ళొచ్చు అనేటటువంటి ఆలోచన కూడా దాంట్లో తీసుకుంటారు. ఇంకోటి మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా దీంట్లో వచ్చి జాయిన్ అవుతారు, ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే మా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి లేదా మా మీద నెగిటివ్ పెడతాను, దాన్ని కూడా వెల్కమ్. సో దాన్ని ఇది కాదనేది, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్. పబ్లిక్ ప్లాట్ఫామ్లో దేని మీదైనా చర్చ చేయడానికి సిద్ధం. రెండు, పార్టీ యాక్టివిటీస్ ఏం చేస్తున్నామో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఆ యాప్లో ఉంటుంది. ఎవరో నాకు నాయకుడు చెప్పలేదు, లేదంటే నాకు రీచ్ కాలేదు అంటానికి ఉండదు. నువ్వు ఆ యాప్లోకి వెళ్ళి ఉంటే, నువ్వు స్క్రోల్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ నీకు వస్తుంది. నువ్వు రోజుకు ఒక ½ గంట 1 అవర్ నువ్వు ఆ యాప్ ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ అండ్ ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ కార్యక్రమాలు కూడా మొత్తం దాంట్లో. వెంకటరెడ్డి గారు, మీరు ఎప్పుడైతే యాప్ దానికి లాంచ్ చేశారో ఆ తర్వాత కూడా కొంత టెక్నికల్గా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగిందని చెప్పి వార్తలు వచ్చినాయి. సార్ జరుగుతూ ఉంటాయి, వాటన్నింటినీ ఫేస్ చేయాలి. పొలిటికల్ పార్టీ అన్నాక చంద్రబాబు నాయుడు గారు లాగా నన్ను అదన్నారు ఇదన్నారు నేడుతో కూర్చోరు కదా, ఫేస్ చేయడానికి ఉండాలి పొలిటికల్ పార్టీ అంటే. సో ఇప్పుడు మా ఫేస్బుక్ పేజ్ ఆపేశారు, మేము ఆగిపోయామా?
వేరే ప్లాట్ఫామ్ ద్వారా ఏదైతే మేము అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మేము చెప్పాలనుకున్న దాన్ని రీచ్ చేసాం. తర్వాత మళ్ళీ లీగల్ ఫైట్ చేసి ఎఫ్బి పేజ్ని తెచ్చుకున్నాం. ఇన్స్టా పేజ్ ఆపైతే మళ్ళీ తెచ్చుకున్నాం. రేపొద్దున దీన్ని కూడా ఆపేయాలంటే కుదరదు. రైట్. ఇప్పుడు ఇదే ఎవరికి లేఖ రాసిళ్ళు ఎఫ్బిని నియంత్రించారు, ఎవరికి ఎక్స్కి ఎవరి ద్వారా వెళ్ళి ఎక్స్ ద్వారా వీడియోని డిలీట్ చేయించారు, ఏం జరిగింది అసలు ఆ డైరెక్ట్ విషయాల్లో? ఎక్స్కి డైరెక్ట్ ఎక్స్కి రాశారు. ఓకే. ఇప్పుడు ఈ వీడియో డిలీట్ చేయమంటే ఎవరికి రాయాలి? మా పార్టీ ఆఫీస్కి రాయాలి. ఓకే. ఇప్పుడు ఇది మా యాప్. అవును. మా యాప్లో మీ వీడియోని డిలీట్ చేయాలంటే డైరెక్ట్గా డిలీట్ చేయడానికి కుదరదు. పోలీసులు ఒకవేళ నోటీసులు పంపితే మాకు పంపించాలి. ఇప్పుడు నువ్వు ఎవరికి పంపించావు? ఎక్స్కి పంపించావు, లేదంటే ఇన్స్టాకి పంపించావు, ఫేస్బుక్ పంపించావు, రేపు జగన్ 2.0కి పంపించాలి. ఓకే. సో పంపిస్తే ఎస్ మేము లీగల్ ఫైట్ వెళ్తాం. ఏముంది ఈ వీడియోలో తప్పు? మోర్ ఓవర్ ఇప్పుడు ఈ వీళ్ళు మీరు ఏదైతే మీరు అన్నారు బయట పార్టీ వాళ్ళు కూడా అధికార పార్టీల వాళ్ళు కూడా దీంట్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మీరు చేసేవన్నీ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయిగా. మేము చేస్తున్నట్టు రైట్ రాయాలి కదా, ఆ. లీగల్ గా చేస్తున్నాయి కదా, వాళ్ళు దానికి against దీంట్లో గా కానీ ఎక్కడ- వాళ్ళు కూడా దాన్ని కాపీ చేసే ప్రయత్నం చేయొచ్చు. చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మేము క్వశ్చన్ చేసే కానీ మేము అడ్రస్ చేసే కానీ ఏంటి పబ్లిక్ సమస్యలు, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే దుర్మార్గమైనటువంటి విధానాల మీద మేము దాంట్లో పెడతాం. ఇప్పుడు మా పొలిటికల్ పార్టీగా మేమేం చేయాలనుకున్నాము, అదేవిధంగా వాళ్ళు ఏం దుర్మార్గాలు చేస్తున్నారు అనేది దాంట్లో పెడతాం. దిస్ ఇస్ పబ్లిక్ ప్లాట్ఫామ్. అది ప్రెస్ మీట్లో ఉండొచ్చు, లేదంటే ఎక్స్లో పోస్ట్ చేసి ఉండొచ్చు, లేదంటే మేము ఇంకో రకంగా ఏదైతే పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఏ ఊరు నుంచి ఎవరు పంపించారు, ఆ కార్యకర్త పేరు అన్ని వస్తాయా మీకు డిస్ప్లే ఆ అవుతుంటాయా? అకౌంట్ ఎవరిది అనేది క్లారిఫై వస్తుంది. వస్తుంది. ఆల్రెడీ యాప్లో ఇన్స్టాల్ అయినప్పుడు ఆ అకౌంట్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. యాప్ ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు అది ఆ వివరాలు అందరూ చూడొచ్చా? చూడటానికి ఉండదు కదా. అది. అంటే సీక్రెసీ ఆఫ్ దట్ పర్సన్ అనేది మీరు పెట్టే పోస్టులు అందరూ చూడొచ్చు, పోస్ట్ చూడవచ్చు. మీరు పెట్టే పోస్ట్ అంతా చూడొచ్చు. రైట్. బట్ మీరు ఎక్కడి నుంచి మీ మొబైల్ నెంబర్ అనేది మీరు దాంట్లో డిస్ప్లే పెట్టుకుంటే తప్ప దాంట్లో ప్రైవసీ ఉంటది కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఫేస్బుక్, అవును, ఫేస్బుక్ మీ ఫేస్బుక్ అనేది మీరు అనేది WhatsApp లో క్లారిటీ తెలిసిపోద్ది. అవును, బట్ మీరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనేది తెలియదు కదా. అవును. సో అది ఎవరైతే యాప్ రన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంటే యాప్ ద్వారా జనంలోకి ప్రజల దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లాలన్న ప్రయత్నమా, పార్టీ సిద్ధాంతాల్ని పార్టీ వ్యవహారాల్ని అసలు గత ప్రభుత్వ హయాంలో మీరు చేసిన వాటిని ప్రజలకి దగ్గరికి చూపించాలన్న ప్రయత్నమా ఏంటి దీంట్లో? సార్ ఇది డిజిటల్ యుగం, రైట్. సో ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈరోజు ఆండ్రాయిడ్ మొబైల్ కంపల్సరీ ఉంటుంది. Hmm. సో అందరూ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని వాడుతున్నారు. Hmm. సో ఈ పరిస్థితిలో ఒక ఇన్ఫర్మేషన్ని ఈజీగా కార్యకర్త దగ్గరకు పాస్ చేయాలి అని అంటే మనం ఆ యాప్లో పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అందరికి వెళ్ళిపోయింది. సో అదే లేదంటే మళ్ళీ గ్రూపుల్లో షేర్లు చేసి ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్కి అన్ని డేట్ పడుతుంది, టైం పడుతుంది. అదే దీంట్లో ప్రతి ఒక్క కార్యకర్త ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మెసేజ్ డైరెక్ట్గా మీకు పాస్ అయ్యిద్ది. మీకేమన్నా ఇబ్బంది కలిగితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పాస్ అయ్యిద్ది. సో అప్పుడేంటి, మీ ఇబ్బందులను జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సందేశాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. సో దీనివల్ల ఏంటంటే కనెక్టివిటీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త టు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యింది యాప్ లో. సో మధ్యలో నాయకత్వం కూడా ఉంటారు. మధ్యలో నాయకుల దగ్గర మీకు సమస్య ఇమీడియట్ గా పరిష్కారం అవచ్చు. కొన్ని అరే మన పలానా నియోజకవర్గం నుంచి పలానా కార్యకర్త పోస్ట్ పెట్టాడు, పలానా మండలం పలానా ఊరంట, ఇమీడియట్ గా అక్కడ ఉన్న మేము కూడా రియాక్ట్ అవ్వచ్చు. మధ్యలో వాళ్ళు ఎవరు కూడా ఇంటర్ఫీర్ కావడానికి అయితే ఉండదు. ఇప్పుడు నేను ఒక అధికార ప్రతినిధిగా ఉన్నా, లేదంటే స్టేట్ సెక్రటరీగా ఉన్న కొంతమంది ఉంటారు. సపోజ్ నా నియోజకవర్గంలోనే ఏదైతే ఒక అతను పోస్ట్ చేశాడు అనుకోండి, నాకు అది డిస్ప్లే వచ్చింది అనుకోండి, నేనే ఏమంటే కాంటాక్ట్ చేయొచ్చు అతన్ని. లేదంటే ఆ ఊర్లో అతని నెంబర్ రాకపోయినా వేరే వాళ్ళైనా కాంటాక్ట్ చేసి రాసుకొని సార్ రాస్తే ఏమైంది, అది డైరెక్ట్ గా అధినేత దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని మీద మాకు కూడా మాకు కూడా ఇప్పుడు డైరెక్ట్ గా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు, డైరెక్ట్ గా మమ్మల్ని ఫోన్ చేసి తిట్టేవాళ్ళు ఉంటారు. సరే వాళ్ళ విజ్ఞత కాలను వదిలేసుకోవటం, మన పని మనం చేసుకోవటం ఇక్కడ. సో ఇదేంటంటే కార్యకర్త టు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా పార్టీ సందేశం, పార్టీ ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ క్యాలెండర్ కానీ, పార్టీ ఇచ్చేటటువంటి మెసేజ్ కానీ, పార్టీకి ఏమేం చేద్దాం అనుకునేటటువంటి కార్యక్రమాలు కానీ, లేదంటే డైలీ ప్రెస్ మీట్స్ కానీ, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ యాక్టివిటీ. సపోజ్ ఇప్పుడు సర్ అనే ప్రోగ్రామ్ ఉంది, ఈ సర్ అనే ప్రోగ్రామ్ లో మన యాక్టివిటీ ఇది, దాంట్లో మనం ఆల్రెడీ దాంట్లో పోస్ట్ చేస్తాం, అఫీషియల్ పేజ్ లోనో ఇంకోటి ప్రెస్ మీట్ ద్వారా పెడతాం. దాన్ని జగన్ 2.0 యాప్ లో అప్లోడ్ అయ్యింది. అది దాంట్లో ఎవరైతే ఆ యాప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో అతను ఇంకో 10 మందికి షేర్ చేయొచ్చు. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ పార్టీ కనెక్టివిటీ అయి ఉంటాయి. రెండోది కార్యకర్తకి చెప్పాను కదా, కార్యకర్తకి ఇబ్బంది వచ్చింది పెట్టాడు అనుకోండి, దాంట్లో ఎంతమంది ఉంటారు, లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఉంటుంది దాంట్లో. సో దాంట్లో ఇమీడియట్ గా దాంట్లో వాళ్ళు రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అయ్యి ఇమీడియట్ గా అతనికి అండగా నిలబడతారు. సో అప్పుడు కార్యకర్తకి లాభం జరిగిద్ది,
సో పార్టీకి అల్టిమేట్గా లాభం జరుగుతుంది. రైట్. సో అందుకనే ఈ 2.0 అనేటటువంటి సూపర్ యాప్ని ఇప్పుడు తీసుకురావడం జరిగిందండి. అంటే ఇది తెచ్చిన తర్వాత మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చిందనంటే ఏం చెప్తారు? 2,00,000 డౌన్లోడ్స్ వెళ్ళినాయి ఒక్క రోజులో. అవును. ఒక్క రోజులో 2,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అది కూడా ఏంటి, మేము పబ్లిసిటీ ఇవ్వకుండా. అవునులే. మాకు వ్యతిరేకం వాళ్ళు తొందరగా పబ్లిసిటీ ఇచ్చారు. ఎవరైతే డిబేట్లు పెట్టారు స- అదే రోజు సాయంత్రం ఫుల్ డిబేట్ పెట్టారు. అదే రోజు సాయంత్రం వాస్తవం సాక్షి మొత్తం. డిబేట్ పెట్టారు. ఆ రోజు హరీష్ రావు గారి ఇంటర్వ్యూ ఏదో ఉంది. అవును. హరీష్ రావు గారి ఇంటర్వ్యూ లైవ్ ప్లే చేసినట్టున్నారు. ఆ రోజు అవును. పెట్టలేదు. పెట్టలేదు. ఈవినింగ్ ఈశ్వర్ గారి షోలో ఆ రోజు మధ్యాహ్నం ఓపెన్ చేశారు యాప్ జగన్ గారు. అవును. సో ఆ రోజు సాయంత్రం ఇమీడియట్ గా TV5, ABN, మహా న్యూస్ ఉమ్. మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అసలు యాప్ పెట్టదేస్తాడు జగన్, ఉమ్. యాప్ పెట్టదేస్తే మీ ఆస్తి ఏమైనా రాయించుకుంటాడా, ఆయన ఏదో ఆయన పార్టీకి సంబంధించి యాప్ తెచ్చుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, వాళ్ళు వ్యతిరేకం పెట్టి అసలు యాప్ తెచ్చాడంట అని మాకు విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు. రైట్. అవును. సో దానివల్ల కరెక్టే కదా. పబ్లిక్ లోకి విపరీతంగా రీచ్ అయింది. ఉమ్. అందుకని ఒక రోజులోనే 2,00,000 డౌన్లోడ్స్ వచ్చింది. మన ఇంటర్వ్యూ చేసడానికి 2,00,000 డౌన్లోడ్స్ ఉన్నాయి. రైట్. సో అది ఇంకా ఎక్కువ వెళ్తుంది. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు కదా, అవును. ఎవ్రీడే అది పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు కదా. అసలు ఈ ఆలోచన ఏంటి? అదే చెప్పాను కదా సార్, ఆలోచనలో అసలు ప్లాట్ఫామ్ దానికి పబ్లిక్ కనెక్ట్ అవ్వాలి అని అంటే డిఫరెంట్ ఎవరు తీసుకొచ్చారు ఆలోచనని? సరే అల్టిమేట్ గా జగన్ గారికి ఎవరన్నా చెప్పనండి, జగన్ గారికి వచ్చుండొచ్చు. ఉమ్. సో జగన్ గారు ఎవరు చెప్పినా కూడా వింటాడు Yes. 100%. ఎందుకంటే మీరు అది చెప్పినా ఎవరు చెప్పినా ఫస్ట్ ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. ఉమ్. తీసుకొని దీన్ని ఇంకేమైనా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందా, లేదా దీని ప్లేస్లో ఇంకేమైనా తీసుకొని వస్తే బాగుంటుందా, ఎస్ ఈ ఆలోచన లేదా వద్దులే ఇది, ఉమ్. లేదంటే దీని ప్లే కొన్ని అంటే రోజులు ఒకటి ఆగి ఇక్కడ చూద్దాం, ఇలా ఇక్కడ- ఉంటుంది. అంటే ఇక్కడ గతంలో మొన్న ఎలక్షన్స్ లో తమిళనాడు ఎలక్షన్స్ లో విజయ్ గారు తీసుకొచ్చారు కదా, సో అది బాగా సక్సెస్ఫుల్ గా నడిచిందనే కాన్సెప్ట్ మీద కూడా తీసుకురావచ్చు కదా, ఆ సరే, ఆలోచన కూడా ఒక్క మాట, ఉండొచ్చా? సపోజ్ నిజంగా ఒకవేళ మీరు అట్లా అనుకున్నా కూడా ఉమ్. తప్పేం లేదు, దాంట్లో ఏముంటది. ఇప్పుడు వాళ్ళు ఏదో మై టీవీకి అని పెట్టుకున్నారు. అవును. మై సో టీవీ క్యాన్ మై పెట్టారు. టీవీకి అనేటువంటి యాప్ పెట్టుకున్నారు. ఉమ్. సో ఇప్పుడు మేము చాలా పథకాలు అవన్నీ తీసుకొని వచ్చాం, దాన్ని వేరే వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసుకోమన్నారు. Yes. తప్పు ఎట్లా అయింది? అవును. తప్పు కాదు కదా అది. తప్పేం కాదు. ఎందుకంటే మేము ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, 108లు 104లు, లేదంటే జలయజ్ఞము, సో ఇట్లాంటివన్నీ మనం ఇప్పుడు చూస్తే అమ్మఒడే మీరు తీసుకొచ్చిన ఉచిత విద్యుత్, అమ్మఒడే తల్లికి ఇవన్నీ వందనం తర్వాత పేరు మీద ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ మాట్లాడుకుంటున్నారు కానీ చేసి మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అయినాయి. ఇప్పుడు మేము తీసుకొని వచ్చినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో కొన్ని ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తున్నాయి, కొన్ని ఆపేసి ఉండొచ్చు. సో నిజంగా వాళ్ళు తీసుకొచ్చిన ఆలోచన అయినా ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీగా మాకు ఒక విధానాలు ఉంటాయి. సో మేము కూడా ఒక డిజిటల్ దాంట్లోకి వెళ్ళాలని ఆలోచన ట్రెండింగ్ కి ముందు నుంచి అనుకున్నాం. తగ్గట్టుగా వెళ్ళటం అనేది తప్పు కాదు. తప్పు ఏం కాదు కదా సార్. తప్పు ఇప్పుడు కాదు ఒక కదా. మంచిని తీసుకోవడం తప్పు ఎక్కడా లేదు. దాంట్లో కూడా తప్పుల్ని వెతికే వాళ్ళకి ఒక చెడుని ఏం తీసుకునే చెప్తారు? దాంట్లో తప్పు ఉంటది తప్ప ఒక ఉమ్. మంచి దాన్ని తీసుకునే దాంట్లో ఇప్పుడు తప్పే ఉంటది. కాదండి, దాంట్లో కూడా తప్పుల్ని వెతుకుతున్నారు కదా. సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీకు తెలుసు. ఆ. సో వీళ్ళేంది, వాళ్ళే ఉండాలి, వాళ్ళు తప్ప వాళ్ళవి తప్ప ఎవరి కూడా కనపడకూడదు, వాళ్ళ ఛానల్స్ తప్ప ఎవరి ఉండకూడదు, అవసరమైతే సాక్షిని బ్యాన్ చేపించేద్దాము, పేపర్ని లేపేపిద్దాము, లేదంటే జగన్ గారు ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టేద్దాం, ఇలాంటి ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. Yes. ఇప్పుడు కాదు కదా, 2009వ సంవత్సరం నుంచే జరుగుతూ ఉన్నాయి. అవును. సో అలాంటప్పుడు మేము ఏం తీసుకొని వచ్చినా దాన్ని భూతద్దంలో చూపించో నెగిటివ్గా చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఉమ్. సో మేము ఒక ప్రతిపాదన తెస్తే దాన్ని ఎప్పుడు వాళ్ళు స్వీకరించరు. రైట్. ఎందుకు? ఆ క్రెడిట్ మాకు వచ్చిద్దని. ఉమ్. కానీ దాని తర్వాత ఏం చేస్తారు, పేర్లు మార్చి వాళ్ళు క్రెడిట్ కొట్టేసే కార్యక్రమం కూడా చేస్తారు. సో ఇప్పుడు అవన్నీ అదే వాళ్ళకి అంటున్నా నేను అమ్మఒడిని తల్లికి వందనం అని అమ్మఒడి పెట్టారు. తల్లికి వందనం అయింది. ఆ. ఏదైతే రైతు భరోసా కేంద్రాలు అయితే రైతు సేవా కేంద్రాలని, అవును. సచివాలయాలేమో స్వర్ణ వార్డులు, అవును. గ్రామ స్వర్ణ కేంద్రాలుగా పెట్టేశారు. ఉమ్. సో మేము తీసుకొని వచ్చినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎన్టీఆర్ వైద్య భరోసా అయింది. ఉమ్. ఇలా పేర్లు మత్స్యకార భరోసాలో మత్స్యకార సేవలో అయిపోయింది. అవును. ఆటో వాళ్ళ అదేంటి ఆటో వాళ్ళ సేవలు అని చెప్పి పేరు మార్చారు, ఏదైతే మేము ఆటో వాళ్ళకి తీసుకొచ్చినటువంటి పథకానికి సంబంధించి. సో ఉమ్. అలా ఉంటాయి వాళ్ళు. సో అది ఆ పార్టీకి సంబంధించినటువంటి విధానం అలా ఉంటుంది కాబట్టి దానిలో మేము పెద్దగా వెళ్ళదలుచుకోవాలా. సార్ మనం చెప్పాలనుకున్నది ఏంటి, ప్రజలకు మేము చేయాలనుకున్నది ఏంటంటే అదే చెప్పుకుంటా మేము ముందుకు వెళ్ళాలనేది మా ఆలోచన. రైట్. మిగతా సబ్జెక్ట్స్లోకి వెళ్తే రామాయపట్నం పోర్ట్ అదొకటే కాదు, దుగరాజపట్నం పోర్ట్. సో ఈ రకంగా పోర్ట్లను అభివృద్ధి చేస్తే మనకి సీమ్ ద్వారా మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఆ ప్రాంతాలు రోడ్డు రవాణా మార్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని ఒక అంటే లాంగ్ వ్యూతో, భవిష్యత్తులో ఏం జరగబోతుందనే వ్యూతో ఒక మంచి పథకాలు, మంచి పనులైతే చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ఆ తర్వాత పరిస్థితులు మీరు చూశారు. కానీ ఇప్పుడు పోర్టులని మళ్ళీ వాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వాటి మీద ముందుకు వెళ్ళాలి, కార్యాచరణ ఆ రకంగా ముందుకు వెళ్తోంది. ఏంటి ప్రస్తుతం రామాయపట్నం పోర్టు కానీ, దుగరాజపట్నం పోర్టు కానీ, మిగతా పోర్టుల పరిస్థితి ఏంటి? మరి మీరేం చేయబోతున్నారు ఇప్పుడు ఆ విషయం మీద? మీరు ఈ కాన్సెప్ట్ దీని గురించి అడిగారు కాబట్టి దీన్ని కొంచెం డెప్త్గా వెళ్ళి మాట్లాడదాం. చెప్పండి. ఎందుకు డెప్త్గా వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉందంటే,
రాష్ట్ర విభజన కంటే ముందు దాకా వెళ్ళాలి. హుహు. ఎందుకు వెళ్ళాలని అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవటం ఇష్టం లేకుండా విడిపోయినటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని కోరుకోల. హ్మ్. మనం హైదరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని వదులుకొని మనం విడిపోవాల్సొచ్చింది. హ్మ్. ఆ రోజు మనం విడిపోయేటప్పుడే నిజంగా మనకి పోర్టులు గానీ, ఫిషింగ్ హార్బర్‌లు గానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్‌లు గానీ మనకు ఉండుంటే మనం హ్యాపీగానే విడిపోయేవాళ్ళం. హ్మ్. ఎందుకు ఇది ప్రజలకు తెలియాలి వాస్తవం. ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కువ కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి రాష్ట్రం. 1116 సబ్జెక్ట్ యెస్. కరెక్షన్స్ 1000 అన్ని కిలోమీటర్ల పైన. అంతకుముందు 900 చేంజ్ ఉండే 985. హ్మ్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కొంచెం 1000 పెరిగింది కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉన్న రాష్ట్రం. సముద్ర తీరం. ఈ మన భారతదేశంలో అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రం మొట్టమొదట గుజరాత్ అయితే, తర్వాత రెండవది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి 13 జిల్లాల కింద మనం తీసుకుంటే హ్మ్. దాదాపుగా 9 జిల్లాల్లో కోస్టల్ కారిడార్ అనేది కారిడార్ ఉంది. అని ఉంది. హ్మ్. అంటే 9 జిల్లాల్లో మనకు సముద్ర తీరం అనేది ఉంది. హ్మ్. మరి ఈ 9 జిల్లాల సముద్ర తీరంలో మనం నిజంగా అంతకు ముందే మనం ఈ బ్లూ ఎకానమీ సాధించే దిశగా హ్మ్. పోర్టులు గానీ, ఫిషింగ్ హార్బర్‌లు, ఫిష్ ల్యాండ్‌లు కట్టుండుంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడూ అభివృద్ధి చెందేది. హ్మ్. సరే అంతకుముందు పాలకులు దాని మీద ఆలోచించలా. రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆలోచన చేశాడంటే చేయలా. హ్మ్. ఈ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేశాడు. అసలు ఆంధ్రప్రదేశ్ ఏంటి? దాని భౌగోళిక స్వరూపం ఏంటి? ఎక్కడెక్కడ మనం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాలి? ఎక్కడెక్కడ మనం ఏదైతే శ్రీ సిటీ లాంటి దగ్గర ఎట్లాంటి పరిశ్రమలు తీసుకొని రావాలి? ఈ కోస్టల్ కారిడార్‌లో మనం ఏ విధంగా రాష్ట్రానికి ఎకానమీని తీసుకొని రావాలి? హ్మ్. అనే దాన్ని ఒక ఆలోచన చేసినప్పుడు ఒక బ్లూ ప్రింట్‌ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్‌లో భాగంగా ఏదైతే అవతల శ్రీకాకుళం జిల్లా నుంచి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా దాకా తీసుకుంటే 1000 కిలోమీటర్లకు పైగా సముద్రం ఉంది కాబట్టి, ఈ సముద్రంలో మనకి ఎకానమీ రావాలి, రాష్ట్రానికి గ్రోత్ పెరగాలి, రాష్ట్రానికి ఆదాయం రావాలంటే 1 పోర్టులు కట్టాలి, యెస్. 2 ఫిషింగ్ హార్బర్‌లు కట్టాలి, 3 ఫిష్ ల్యాండ్ సెంటర్‌లు కట్టాలి. దీనివల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు వేరే రాష్ట్రాల బోర్డర్‌లోకెళ్ళో, వేరే దేశాల సరిహద్దుల్లోకెళ్ళో చనిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఉండకూడదు. ఉండదు రెండోది కూడా. ఇక్కడే హ్మ్. మనకు ఆదాయం గూడా వస్తది. ఆ కుటుంబాలకి ఉపాధి దొరికిద్ది. రాష్ట్రానికి గూడా ఆదాయం వస్తదని ఆలోచన జేసి, ప్రతి 50 కిలోమీటర్లకొచ్చి ఒక పోర్ట్ గాని, ఒక ఫిషింగ్ హార్బర్ గాని, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ గాని ఉండాలనేటటువంటి ఒక నిర్ణయం తీసుకొని, ఒకేసారి 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్‌లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్‌ల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. హ్మ్. దానిలో భాగంగా మీరంటున్నటువంటి రామాయపట్నం పోర్ట్. ఈ రామాయపట్నం పోర్ట్‌లో 95% జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దీన్ని కంప్లీట్ చేశారు. హ్మ్. ఎన్నికల కోడ్ వల్ల ఓపెన్ చేయల. హ్మ్. ఎన్నికలు అయిపోయిన 2 నెలలకి నరేంద్ర మోడీ గారు ఈ రామాయపట్నం పోర్ట్‌ని ఆల్రెడీ ఆన్‌లైన్‌లో ఆయన ఓపెన్ చేశారు వర్చువల్‌గా. అవును. వర్చువల్. సో, ఓపెన్ చేయటం జరిగింది. అంటే ఇది రెడీ అయిపోయిన పోర్ట్. యెస్. ఈ పోర్ట్‌ని ఇమ్మీడియేట్‌గా ఆగస్ట్‌లో ఓపెన్ చేస్తే హ్మ్. ఎప్పటి నుంచి మనం వాడుకోవచ్చు? ఆగస్ట్ నుంచే వాడుకోవచ్చు. అవును. వాడుకొని మిగిలిన 5% పనుల్ని వితిన్ 2, 3 మంత్స్ మాక్సిమం 4, 5 మంత్స్‌లో 4, 5 కంప్లీట్ మంత్స్‌లో చేయొచ్చు. కంప్లీట్ అంటే చేయొచ్చు. 2024లోనే పూర్తిగా అది అయిపోవాల్సినటువంటి ఇది రామాయపట్నం పోర్ట్. హ్మ్. మరి ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తుంది ఎప్పుడు? 2026 26 జులైలో జు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. హ్మ్. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల 1 నెల తర్వాత, అంటే 25 నెలల తర్వాత మనం ఇంటర్వ్యూ చేస్తా రామాయపట్నం పోర్ట్‌ను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని ఇంటర్వ్యూ చేస్తున్నాం. యెస్. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి బహుశా రాదేమో అని అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకంటే ఫుల్‌గా నిర్మించిందేమో ఆంధ్రప్రదేశ్ వనరుల మీద, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ డబ్బులతో ప్రభుత్వం అది గూడా ప్రభుత్వం మారిటైమ్ బోర్డ్ దగ్గర మారిటైమ్ బోర్డ్ అప్పులు తీసుకొని తీసుకొచ్చి మారిటైమ్ మరి బోర్డ్‌తో అప్పు తీసుకొని మనం నిర్మించి, మనమే ఆ అప్పులు చెల్లించాల్సినటువంటి దాన్ని ఈరోజు ప్రైవేట్ ఆళ్ళకి ఇస్తామని అంటున్నారంటే, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకోటేమైనా ఉంటదా? ఎందుకు ప్రైవేట్ పరం చేయాలన్న సరే ఆలోచన ప్రైవేట్ పరం ఎందుకొస్తోంది? చేస్తే చంద్రబాబు నాయుడుకి డబ్బులొస్తాయి. హ్మ్. ప్రభుత్వ పరం చేస్తే ప్రభుత్వానికి డబ్బులొస్తాయి. అవును. అంతే. ప్రభుత్వం తరపు నుండి ప్రభుత్వం నిర్వహిస్తే డబ్బులు ఎవరికొస్తాయి? ప్రభుత్వానికొస్తాయి. చంద్రబాబు కానీ నాయుడు గారి సొంత 95% జేబులోకి వెళ్ళదు వరకు గదా! ప్రభుత్వం హయాంలో నిర్మితమైన తర్వాత అది ప్రజల సొమ్ము అవుతుంది గానీ ప్రైవేట్ సొమ్ము అవ్వదుగా? సార్ మీరన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. తెలియకేం గాదు. ఆ! ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి. కానీ ప్రజల సొమ్ము ఎవరికొస్తది? ప్రభుత్వానికి వస్తది. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ ఆళ్ళకిస్తే ఆ డబ్బు చంద్రబాబు నాయుడు గారి జేబులోకెళ్తది గదా! ఓకే. అందుకని ఈ దుర్మార్గమైన ఆలోచనతో రామాయపట్నం పోర్టే గాదండి, మిగిలిన పోర్టుల్ని
ఆల్రెడీ జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్తో ఫిషింగ్ పాటు మిగిలిన హార్బర్. ఫిషింగ్ హార్బర్ని, ఫిష్ ల్యాండ్ సెంటర్లు వీటన్నిటిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. మీరు అసలు ఏమీ చేయలేదు. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏవి కూడా పునాదుల వరకే ఉన్నాయి. ఉమ్. శంకుస్థాపనలు చేసి కొన్ని వదిలేశారు, కొన్ని పునాదుల వరకు ఉన్నాయని చెప్పి ఎలక్షన్స్కి మాట్లాడారు వాళ్ళంతా. నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన పునాదులదే ఓపెన్ చేశాడా? వాళ్ళు ప్రధానమంత్రి గారు అంటే మరి ప్రధానమంత్రి గారు అది పూర్తి అవ్వకుండా ఎందుకు ఓపెన్ చేశారు? మామూలుగా అయితే ఎక్కడైనా 90% పూర్తి అయితే ఓపెన్ చేస్తారు. ఎస్. చిన్న చితక పనులు ఉంటాయి కాబట్టి 5-10% అని. మరి 95% పూర్తయిన దాన్ని ఓపెన్ చేస్తే ప్రధానమంత్రి మోడీ గారు మరి అది ఏమీ అవ్వలేదని వీళ్ళు మాట్లాడితే ఎంతకంటే దారుణం ఇంకోటి ఇప్పుడు ఉండదు అదే కదా. కదా, ఇప్పుడు వాళ్ళ అది వాళ్ళ అది ఎవరిని ఆలోచన అదే, అవమానిస్తున్నారు? అక్కడి నుంచే ఉంది. వీటన్నిటిని ప్రైవేట్ పరం చేయడానికి కారణం ఏంటంటే మళ్ళీ మేము పెట్టుబడి పెట్టి వాటి మీద అమరావతి మీదే మొన్న పెట్టుబడి వాళ్ళు పెట్టమా, క్లియర్గా వాటి మీద పెట్టుబడి పెట్టమా? టెండర్ నోటిఫికేషన్ లో ఇచ్చారు. రైట్. ఏమని ఇచ్చారు టెండర్ నోటిఫికేషన్ లో? రామాయపట్నం పోర్టుని 1500 కోట్ల రూపాయలకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఒక 750 కోట్లు కట్టండి, తర్వాత మీకు బుద్ధి పుట్టినప్పుడు ఇంకో 750 కోట్లు కట్టండి, ఆ 5% పనులు కూడా ప్రభుత్వమే పూర్తి చేసి ఇచ్చిద్ది రాంటూ రాశారు. ఓకే. ఒకవేళ ఆ ప్రభుత్వం కానీ పూర్తి చేయకుండా మీరు పూర్తి చేస్తానంటే ఆ డబ్బులు ఈ 750 1500 నుంచి కోట్లు దాన్ని తగ్గించుకుని తగ్గించేసుకుంటామని చెప్పి ఇస్తాం. రాశారు. రాసి మిగిలిన అక్కడ ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని ఏదైతే ఎకరం 100 రూపాయలు ఎంత దాన్ని నిర్ణయించారు, ఇచ్చేసి ఇస్తున్నామని చెప్పి చెప్పారు. మరి అదేంటి ఇంతకంటే 99 పైసలు కాదా ఎకరం? ఇది కొద్దిగా పెంచారు. ఓకే. మరి అన్ని 99 పైసలు అంటే బాగుందని చెప్పి 99 రూపాయలు, 100 రూపాయలు లేదంటే 1000 రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పి చెప్పారు. అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన? ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంపదనంతా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి అప్పచెబితే వాళ్ళ దగ్గర నుంచి ఈయనకి డబ్బులు వస్తాయి. ఇది ఆయన ఆలోచన. లైక్ 99 పైసాకి మనం డబ్బులు ఏదైతే ఎకరాలు ఇచ్చారన్నారు కదా, ఇది ఎంత పెద్ద స్కామో మీకు చెప్తా. రహేజా రియల్ ఎస్టేట్ అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, మీరు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి బాగా అర్థమైంది, హైదరాబాద్ బెంగళూరులో ఉండే వాళ్ళకి. ఇక్కడ నానక్రామాగూడ దగ్గర పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతా ఉంటారు. అవును. ఇక్కడేమో తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఆక్షన్లో పాడుకుంటారు, ఎకరం 100 కోట్లు 80 కోట్లు ఇట్లా. సో పాడుకొని వాళ్ళు దాన్ని అపార్ట్మెంట్లు, హై రైజ్డ్ బిల్డింగ్స్, హై రైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీలు కట్టి అమ్ముతూ ఉంటారు ఫ్లాట్లు. సో లేదంటే హై రైజ్డ్ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి ఐటీ వాళ్ళకి ఏదైతే లీజుకో లేదంటే అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళకి విశాఖపట్నంలో 27 ఎకరాలు సింగిల్ బిట్ ఇచ్చారండి. 27 ఎకరాలు బిట్టు. ఎంతకి ఇచ్చారంటే 27 ఎకరాలు ఎంటైర్ 27 ఎకరాస్ ఓన్లీ 99 పైసా. అంటే ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చేది 27 ఎకరాలకి 99 పైసలు, అంటే ఫ్రీ. ఆ 99 పైసలు కూడా రూపాయి కూడా లేదు, దాన్ని మనం కౌంట్ చేసుకోం కాబట్టి రూపాయి దానిలో. సో ఫ్రీగా ఇచ్చినట్టు. మరి ఫ్రీగా లోకేష్ ఎందుకు ఇస్తున్నాడు, చంద్రబాబు ఎందుకు ఇస్తున్నాడు? రహేజా ఏమి బాలకృష్ణ కాదు కదా, సరే ఇచ్చాడు అనుకోవడానికి. ఎందుకు ఇస్తున్నారంటే దీంట్లో ఒక పెద్ద మతలబు ఉంది. ఏంటి? క్విట్ ప్రోకో, లేదంటే నీకు నాకు నీకు అనే స్కీమ్. నీకు నీకు నాకు అనేది ఏంటి? నీకు నీకు నాకు, నాకంటే ప్రభుత్వానికి 99 పైసలు ఇస్తారు. నీకు నీకు అంటే ఏంది? అక్కడ ఎకరం 50 కోట్లు ఉంది. సో 50 కోట్లు ఉన్నదాన్ని సో ఒక 35 కోట్లకో 40 కోట్లకో బేరం కుదుర్చుకుంటారు. సో కుదుర్చుకొని లేదంటే 25 కోట్లే వేసుకోండి. సో 50 కోట్లు ఉన్నదాన్ని 25 కోట్లు రహేజా వాళ్ళు లోకేష్కి ఇస్తారు. సో రహేజాకి 25 కోట్లు మిగులుతాయి. రహేజాకి 25 మిగులుతాయి, నారా లోకేష్కి 25 వస్తాయి, ప్రభుత్వానికి 99 పైసలు వస్తాయి. నీకు నీకు నాకు ఓవరాల్గా ప్రభుత్వానికి ఎంత లాసు? 50 కోట్లు లాసు ఎకరానికి. ఎకరానికి 50 కోట్లు లాసు. అలా 27 ఎకరాలంటే దాదాపుగా 1500 కోట్లు లాసు. ఈ 1500 కోట్లు ఒక 750 కోట్లు లోకేష్కి వెళ్తాయి, 750 కోట్లు ఏదైతే రహేజా వాళ్ళకి మిగులుతాయి. రహేజా వాళ్ళు 1500 కోట్లు కట్టాల్సింది 750 కోట్లే కడతారు. అప్పుడు వీళ్ళకి 750 కోట్లు బెనిఫిట్. ఇది రాజకీయ ఆరోపణ నిజంగా జరిగిందా? లేకపోతే 99 పైసలకి రియల్ ఎస్టేట్ సంస్థకి ఏం వాళ్ళు పగలదెత్తారని ఇచ్చారండి? మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము అభివృద్ధి కోసం ఏదైనా చేస్తామని. అభివృద్ధి కోసం రియల్ ఎస్టేట్ సంస్థ ఏం అభివృద్ధి చేసింది అక్కడ? చేస్తుంది. అంటే వాళ్ళు డెవలప్ చేసేసి ఏదైతే వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకుంటే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయా? ప్రభుత్వం అమ్మితే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయండి, వాళ్ళు అమ్ముకుంటే ఏం డబ్బులు వస్తాయి? మరి ఎట్లా ఇస్తున్నారు ఇది? సో ఇలానే ఇప్పుడు రామాయపట్నం పోర్టు, ఇంకో పోర్టు, ఇంకోటి కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేసేటటువంటి కార్యక్రమం. ఒక్కటైతే ఫైనల్గా చెప్తున్నాం, ఈ ప్రైవేటీకరణ ఆపుతాం. ఒకవేళ కాదు కూడదని చెప్పి పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇంకోటి కానీ ఏ ప్రభుత్వం దగ్గర నుంచి, ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఏ ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నా అది 2 ఏళ్ళే మీ దగ్గర ఉంటుంది. దాని తర్వాత కేసులు పెట్టి మరీ బలవంతంగా దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. దయచేసి ఈ ప్రైవేట్ తీసుకోవాలని ఆలోచన చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తా ఉంది.
ఇది ప్రభుత్వ సొమ్ము, ఇది ప్రజల సొమ్ము. మీరు చెప్పక్కర్లా 95% మీ చేతిలో అయిన తర్వాత అది ప్రజల సొమ్ము కిందకే వెళ్తుంది. సార్ 95% అదయింది. మిగిలినవి హ్మ్. సపోజ్ మీరు మిగతావి 20 కూడా అవ్వచ్చు, 30 అవ్వచ్చు. అవ్వచ్చు. బట్ ఆ ల్యాండ్ ఎవరిది? యెస్. అదెవరు? ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. ప్రభుత్వం నిర్మించుకుంటది. ప్రభుత్వం లేదంటే మీరు కాంట్రాక్ట్ తీసుకొని మీరు నిర్మిస్తే ప్రభుత్వం మీకు డబ్బులు చెల్లించిద్ది. అవును. దిస్ ద ప్రాసెస్. అంతే అంతే తప్ప కదా! మొత్తం మీరు హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇచ్చేస్తా, ఆర్టీసీ బస్ స్టాండ్‌లు ఇచ్చేస్తా, ఆర్టీసీ డిపోలు ఇచ్చేస్తా. ముందు నీ హెరిటేజ్ ఇచ్చుకో కావాలంటే ఎవరికన్నా. అసలు ఈ ప్రభుత్వ ప్రైవేటీకరణ ఆస్తులండి. మంత్రాన్ని ఎందుకు ముందు సార్ తీసుకురావాల్సొచ్చింది? చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ మనిషి. చంద్రబాబు నాయుడు వస్తేనే ప్రైవేట్ వాళ్ళకి మేలు జరిగిద్ది, ప్రభుత్వానికి నష్టం జరిగిద్ది. అంతకుముందు దాదాపు 54 సంస్థల్ని 1999-2004 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మి పారేశాడు కదా! హ్మ్. ఇప్పుడు కూడా అంతే. ప్రభుత్వానికి సంబంధించిన మరి భూములు అమ్ముతాడు, దేవాలయాల భూములు చేస్తున్నావు అమ్ముతాడు, టూరిజం హోటళ్ళు అమ్ముతాడు, ఏదైతే ఫిషింగ్ హార్బర్లు అమ్ముతాడు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు అమ్ముతా అంటాడు, మెడికల్ కాలేజీలు అమ్ముతా అంటాడు, కొన్ని రోడ్లను అమ్ముతున్నాడు, ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఆస్తులను అమ్ముతున్నాడు, ఖాళీ గ్రౌండ్లను అమ్ముతున్నాడు, పార్కులను అమ్ముతున్నాడు, మొత్తం తెగనమ్మేస్తున్నారు. మనుషులు కూడా అమ్మేశాడు కొంతమందిని P4 విభాగంలో. హ్మ్. కొంతమందికి ఆల్రెడీ అప్పచెప్పేసి వీళ్ళు మీరు చూసుకుంటారు, ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు. ఇంకేందండి ఈయన? ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి అమర్ రాజా బ్యాటరీస్ విషయంలో మీరు చేసిన తప్పు వల్లే ఆ ఫ్యాక్టరీ వచ్చి హైదరాబాద్‌లో ఇప్పుడు ప్రస్తుతం దాన్ని నెలకొల్పారు. తద్వారా ఇంత నష్టపోతున్నాం అని చెప్పి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మరి మేము చేసిన తప్పు అన్నారు కదా! హ్మ్. మరి హెరిటేజ్ ఎందుకు షామీర్పేటలో ప్లాంట్ పెట్టారు మరి? హ్మ్. దాన్ని కూడా మేమే తరిమేసామా? లేదుగా. మరి ఎందుకు హెరిటేజ్‌ని మన షామీర్పేటలో పెద్ద ప్లాంట్ ఓపెన్ చేశారు? ఎందుకు నువ్వు తీసుకొనొచ్చి అమరావతిలో హెరిటేజ్ ప్లాంట్ ఓపెన్ చేయలా? నువ్వు ఇప్పుడు మొన్న 8 కోట్లు, 7 కోట్లకు మరి ఎకరం కొని ఇక్కడ నువ్వు మరి ఇక్కడే ఓపెన్ చేయాలి కదా! మరి ఎందుకు ఓపెన్ చేయలా? అమరరాజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని ఏదైతే కాలుష్యం బారిలోకి నెట్టేసింది. సో, మేము అమరరాజాని మేము ఎక్కడ పంపించలా. అమరరాజా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఉంది. కొత్త ప్లాంట్‌ని వాళ్ళు వేరే చోట పెట్టుకున్నారు. మరి ఎందుకని ఆ రకంగా కరకంబాడిలోనో, ప్రచారం జరుగుతోంది? చిత్తూరులోను, కరకంబాడిలోను ఇంకోటి ఎక్కడ క్లోజ్ చేయలేదు క్లోజ్ కదా! చేయలేదు కదా! అవును. ఎక్కడ కానీ క్లోజ్ మేము చేయలేదు. అనేక సార్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చాము. హ్మ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎళ్లి ఇన్స్‌పెక్షన్ చేసింది. వాళ్ళు పర్యావరణానికి హాని కలిగేటట్టుగా ఆ వ్యర్థాలన్నిటిని బయటకు వదులుతున్నారు. దానివల్ల అక్కడ చెరువులు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కలుషితమైనయి. ప్రజల్లో లెడ్ శాతం పెరిగిపోయింది. అక్కడ 3000 మందిని పరీక్షిస్తే అందరు దాంట్లో లెడ్ ఉంది. ఓహ్! సో, ఇయన్నీ అన్నాక మీరు దీనికి సంబంధించిన ప్రికాషన్స్ పాటించమని చెప్పాం. మేమెందుకు పాటిస్తామనే లెక్కలో వాళ్ళు ఇది చేశారు. చేసినప్పుడు గవర్నమెంట్ దాని ప్రాసెస్ ప్రకారం వెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. రైట్. అంత తప్ప ప్లాంట్ ఏడ మూతపడలేదు కదా! హ్మ్. మేమున్నప్పుడు ఏమన్నా ప్లాంట్ మూతపడిందా లేదు అమరరాజా? కదా! మరి ఎందుకు ఈ రకంగా దుష్ప్రచారం చేస్తారంటే, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమైపోయిద్దని అనుకుంటే ఎప్పుడు కాదండి. రైట్. ప్రజలకు వాస్తవాలు ఇవాళ కాకపోతే రేపు తెలుస్తాయి. హ్మ్. ఇప్పుడు నిజము సో, చెప్పులేసుకునే లోపు వైఎస్ఆర్ అబద్ధం కాంగ్రెస్ ఊరంతా పార్టీ తిరిగి హయాంలో వచ్చినట్టుగా అమర్ రాజా బ్యాటరీస్‌ని ఎక్కడా కూడా బయటికి పంపించాలనో, లేకపోతే ప్లాంట్ తీసేయాలనే ప్రయత్నం అయితే అమరరా జరగల. అమరరాజా ప్లాంట్ ఉన్న కాలుష్య నియంత్రణ రైట్. మేమున్నప్పుడు ప్రొడక్షన్ నడిచింది. ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది. నడుస్తోంది. వాళ్ళు కొత్త ప్లాంట్ తెలంగాణలో పెట్టుకున్నారు. Yes. సో, అదే తప్పైతే మరి నారా లోకేష్ అనే అతను కొత్త ప్లాంట్ ఎందుకు షామీర్పేటలో పెట్టారు ఇప్పుడు? మరి నువ్వు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టాలి కదా! నువ్వు నిన్నేదో క్షమాపణలు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ తరపున అని చెప్పేదో నిన్న మాట్లాడావు. హూ ఆర్ యూ? యెస్. ఎవరు నువ్వు? నువ్వెవడో క్షమాపణలు చెప్పడానికి మా తరపున? నువ్వేమన్నా మా తరపున వకాల్తా పుచ్చుకోనంటే మేము క్షమాపణ చెప్పినట్టా వాళ్ళకి? అంతేగా. ఆంధ్ర ఆ ప్రజలు ఎందుకు రకంగా క్షమాపణ చెప్పాలి అమరరాజాకి? అమరరాజా కదా చిత్తూరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది. హెరిటేజ్ కదా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి, ఓ ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి, మొత్తం మీరు ఇక్కడ అధికారంలో ఉండి, మీ ప్లాంట్‌ని తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో పెడితే, మీరు కదా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి కదా! హ్మ్. సో, కాకుండా ఏది పడితే అది మాట్లాడేస్తా ఉంటే, విఘ్నతగా ఎవరైనా ఆలోచిస్తే వీళ్ళు ఈ ప్రభుత్వం ఎంతెంత తప్పులు చేస్తుందో, ఏ విధంగా దారుణంగా వ్యవహరిస్తుందో ప్రతి ఒక్కళ్ళకి అర్థమై ఈ 17 మెడికల్ కాలేజీల్లో అన్నీ కూడా ఫుల్‌గా పూర్తయిన తర్వాత మొన్న ఒంగోలు దగ్గర ఒక ఇది పిడుగురాళ్ళది. పిడుగురాళ్ళది. ఆ కాలేజీకి వైద్యుల్ని కూడా కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, అక్కడి నుంచి రావడం, దానికి సంబంధించిన నోటిఫికేషన్ అందరూ చూసింది. మరి ఇవి పూర్తి కానప్పుడు ఆ రకంగా ఎట్లా వస్తుంది? మళ్ళీ వాటిని ఈ రోజున 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరిస్తామన్న ఆలోచన తీసుకురావటం ఏంటి? దీని అదే. వెనక ఏముందనంటారు? ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి కొంచెం డెప్త్‌గా చెప్పాలి అనంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకటి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఒకటి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే, ప్రభుత్వానికి తరపునటువంటి పెద్ద ఆసుపత్రులు కూడా వస్తాయి. అవును. అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే ముందు హాస్పిటల్ కట్టాలి. యెస్. హాస్పిటలు ప్లస్ మెడికల్ కాలేజ్, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ హాస్టల్స్, స్టాఫ్ బిల్డింగ్‌లు ఇవన్నీ ఉంటాయి. సో, ఇది అంతకుముందు అసలు మనకి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయని చూస్తే, హ్మ్. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్.
విభజిత ఆంధ్రప్రదేశ్ విభజిత ఓకే. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మీరు అన్న మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆంధ్ర మెడికల్ కాలేజ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 1923 హుహు. స్వాతంత్రం కంటే ముందే ఉంది. హ్మ్. సో 1923 నుంచి 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎయిమ్స్ కాకుండా కేవలం 11. ఓకే. ఎయిమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. అవును. సో స్టేట్ గవర్నమెంట్ కింద ఎన్ని ఉన్నాయి? 11 కేవలం ఉన్నాయి. 11. అంటే జిల్లాకు వచ్చి ఒకటి కూడా లేదు. అంటే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో 13 11 మెడికల్ కాలేజీలు కూడా లేవు. లేవు. కేవలం 11 ఎయిమ్స్ సపరేట్ కాబట్టి 11 కింద లెక్క. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏం చేశారు? ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక ప్లానింగ్ ఇచ్చి మొట్టమొదటి ఏడాదిలో ఒక 5 మెడికల్ కాలేజీలు, తర్వాత ఏడాదిలో ఒక 7 మెడికల్ కాలేజీలు, దాని తర్వాత ఏడాదిలో మిగిలిన మెడికల్ కాలేజీలు మొత్తం 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలనేటటువంటి ఆలోచనతో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళారు. హ్మ్. వెళ్ళి 17 మెడికల్ కాలేజీలో మొట్టమొదటి ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోయినాయి. యెస్. అవును. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఏదైతే మెడికల్ కాలేజీలు మిగిలిన ఎన్ని జగన్ గారు ఉన్నప్పుడు 5 ఓపెన్ అయినాయి, 5 ఓపెన్ అయినాయి. మిగిలిన మిగతా 12 ఉన్నాయి. 12 ఉన్నాయి. ఈ 12లో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించాడు. హ్మ్. ఆ 2 ఎందుకు పెండింగ్ పెట్టాడనే చాలా మందికి అర్థం కాదు. ఆ 2 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు. హుహు. ఒకటి గిరిజన మెడికల్ కాలేజ్ అక్కడ ఓకే. పాడేరుకు సంబంధించిన పాడేరు. గిరిజన సంబంధించిన ప్రాంతంలోది. ఇంకోటి పిడుగురాళ్ళ. అందుకనే పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ అండ్ పాడేరు మెడికల్ పాడేరు కాలేజీ మెడికల్ కాలేజీ. ఈ 10 లిస్టులో యాడ్ చేయాల 12లోకి. హుహు. లేదంటే ఈ కూడా యాడ్ చేసేవాళ్ళు ఈ దుర్మార్గులు. సో అంటే ఏంటి, జగన్ గారు ఇప్పుడు ఉన్నప్పుడు 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినట్లు లెక్క. హ్మ్. ఎందుకంటే ఎందుకంటే వీళ్ళు ఒక పుల్ల తీసో పుల్ల పెట్టలేదు కదా, పాడేరుకి కానీ పిడుగురాలకు కానీ అన్ని జగన్ గారు ఉన్నప్పుడు కంప్లీట్ అయినాయి. ఈ 7 పూర్తయినాయి. మిగిలిన 10 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తున్నాడు. ఎంత దారుణం అంటే సార్, మనకి ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, అవును. ఈ నేషనల్ మెడికల్ మెడికల్ కౌన్సిల్కి ఒక రూల్స్ ఉంటాయి. ఎన్నెన్ని మెడికల్ కాలేజీలకి అదే ఎంత మంది ప్రజలకి ఎన్నెన్ని మెడికల్ సీట్లు అవును. అందుబాటులో ఉండాలని, బెర్త్ దాన్ని ఏమంటారు? బెడ్స్ ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉండాలి, ఎన్ని సీట్స్ దానికి సంబంధించిన అందుబాటులో ఉండాలి అని. దాంట్లో ప్రతి 10 లక్షల జనాభాకు వచ్చి 100 మెడికల్ సీట్లు అందుబాటులో ఉండాలి. ఓకే. గరిష్టంగా 100 సీట్లు అందుబాటులో 10 ఉండాలి. లక్షల మందికి 100. 100. హ్మ్. తెలంగాణలో 100 కంటే ఎక్కువ ఉన్నాయి ఓకే. అందుబాటులో. హ్మ్. ఎందుకు? వీళ్ళు జిల్లాల ముందే విభజన చేసేసుకొని మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు జిల్లాల విభజన చేయలా. జగన్ గారు వచ్చినా జిల్లాల విభజన చేసుకున్నాడు. చేసుకొని 17 మెడికల్ కాలేజీలకి తీసుకొని రావడానికి దానికి మొత్తాన్ని అప్రూవల్ అన్ని తెచ్చుకున్నాడు. హ్మ్. సో జగన్ గారు ఉన్నప్పుడు కానీ ఈ మెడికల్ కాలేజీలు మొత్తం పూర్తయి ఉంటే తెలంగాణ కంటే మన మెడికల్ సీట్లు ఎక్కువయ్యాయి. అవును. కానీ ఇప్పుడేమైంది పరిస్థితి? 10 మెడికల్ కాలేజీలు ఆగిపోవటం వల్ల హ్మ్. దాదాపు 2450 సీట్లు, అంటే నియర్లీ 2500 సీట్స్ మనకి ఈరోజు పెండింగ్ పడ్డాయి. 2500 ప్రభుత్వ మెడికల్ సీట్లు ఈరోజు ఆగిపోయిన పరిస్థితి. తెలంగాణలో 116 ఉంటే 10 లక్షల జనాభాకు వచ్చి 116 మెడికల్ సీట్లు అందుబాటులో ఉంటే 100 ఉండాలి. 116 ఉంటే మనకు 66 ఉన్నాయి. హ్మ్. ఈ 66లో కూడా జగన్ గారు ఉన్నప్పుడే 1350 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇంత కనీసం in-depth గా 66 జనానికి వచ్చినాయి. తెలుస్తుందా? ఇంత ఇన్-డెప్త్ గా సార్ ఇప్పుడు తెలియని ఇట్లా తెలియని తెలియని ఎట్లా ఇప్పుడు ఇట్లాంటి వీడియోలన్నీ ఈ రోజు రేపు డిస్ప్లేలో ఉండి ఎల్లుండి తీసేస్తే ఎల్లుండి కనపడదు కదా. కనపడదు. అదే వాళ్ళు అందుకనే పడుతున్నాడు కూడా కుట్ర అది. హుహు. సో ఇంత డెప్త్గా ఈరోజు మెడికల్ కాలేజీల వాళ్ళ ఉపయోగాలు ఏంటి, ఏదైతే మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్ వస్తుంది. Yes, అంటే హాస్పిటల్స్ మనం వస్తాయి. మీ అందరికీ తెలుసు, మీరు తెనాలి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. తెనాలి గవర్నమెంట్, నాకు తెనాలి తెలుసు కాబట్టి నేను చదువుకుంది అక్కడే కాబట్టి మా చుట్టుపక్కలంతా కూడా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ అంటే మనకు పెద్ద ఆసుపత్రి అక్కడ ఏంది తెనాలి, తెనాలి తర్వాత గుంటూరు పెద్ద ఆసుపత్రి. పెద్ద ఆసుపత్రి. అదే ఇప్పుడు మనకు మెడికల్ కాలేజీలు అక్కడ వచ్చేస్తే ఇప్పుడు మాకు బాపట్ల వేమూరు వెళ్ళి బాపట్ల కింద వస్తుంది. బాపట్ల పెద్ద ఆసుపత్రి వచ్చేస్తుంది. హ్మ్. బాపట్ల మెడికల్ కాలేజ్, బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్. హ్మ్. ఇలా ఎక్కడికక్కడ జిల్లాలు కొత్తగా విభజన కట్టి పెద్ద ఆసుపత్రి, పెద్ద కాలేజీ ప్రభుత్వాన్ని, అక్కడ మనకి ఉచితంగా చదువుకోవడానికి అవకాశం ఉంది. Yes. ఈ హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్తో సహా అన్ని ఫ్రీ. Yes. సో మరి ఇవన్నీ వదిలేసి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి ఇస్తానంటే ఈ డబ్బులన్నీ మనం ప్రైవేట్ వాళ్ళకి దారిపోయాలి. అంతే. కానీ జగన్ గారు అయితే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ తీసుకున్నారు. అవును. ఎవడైనా ఈ మెడికల్ కాలేజ్ జోలికి వస్తే రేపు పొద్దున్న కేసు పెట్టి మరి అవన్నీ వెనక్కి తీసుకొని వాళ్ళని జైలుకి అయిపోయింది. పంపిస్తాం. అక్కడికి అప్పటిదాకా ఇప్పుడు వరకు అయితే రాలా. వచ్చి డేర్ చేశారా, జైలుకి వెళ్ళడానికి ఒకటి. సిద్ధపడితే రావచ్చు. వెంకటరెడ్డి గారు విద్యా వైద్య రంగాలకు అంత ప్రాధాన్యతనిచ్చి వాటిని అంత అంటే వాటికి ఉన్న ప్రాధాన్యతని గుర్తించే విధంగా ఆయన పరిపాలన సాగినప్పుడు ఎందుకు సేమ్ వాటి మీదే ఈ రోజున కూటమి ప్రభుత్వం వాటినే టార్గెట్గా చేసుకుని ముందుకెళ్తోంది? మార్క్ జగన్ గారిది కనపడుద్ది కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ఈ మెడికల్ కాలేజీలు ఎవరు తెచ్చారని చెబుతారు? జగన్ గారు తీసుకొచ్చారని చెబుతారు. ఇప్పుడు మీ గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. Yes. మీరు ఒక గ్రామంలోకి వెళ్ళంగానే
ఫస్ట్ మీకు ఊర్లో ఏదో చెరువు అట్లా ఉంటాయి. కొద్దిగా 4 అడుగులు ముందుకు వేయంగానే అందమైన గ్రామ సచివాలయం కనపడిద్ది. తరతరాలు ఈ సచివాలయం ఎవరు తెచ్చారంటే జగన్ గారి పేరే చెబుతారు. ఇంకొకటి ఉంది దానికి. నిన్ననే నారా లోకేష్ గారు ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళారు. స్కూల్ దగ్గరికి పెడితే స్కూల్‌కెళ్తే అయన్నీ జగన్ గారు కట్టిన కనిపించినవన్నీ కూడా మొత్తం అప్పుడు కట్టినవే. అక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ నుంచి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే చాక్ బోర్డ్ నుంచి, అక్కడ ఉన్నటువంటి చైర్లు, పిల్లలు కూర్చునే బెంచుల దగ్గర నుంచి మొత్తం అన్ని జగన్ గారు ఉన్నప్పుడు నాడు నేడులో భాగంగా డెవలప్ చేసినాయి. ఒకసారి మన అప్పుడు ఆయన వెళ్ళి చూసినా ఇది జగన్ గారు కట్టిందని ఆయనకి తెలిసింది కదా ఉప క్లియర్. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా ఒక సెల్ఫీ కూడా తీసుకున్నారు. అంతకుముందు ఆయన కూడా చెప్పాడు అంతకుముందు స్కూల్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి. సో ఏంటంటే జగన్ గారు మార్క్ కనపడుతుంది, అందుకని చెరిపేయాలి. ఓకే. రెండోది, సరే కంటిన్యూ చేస్తే ప్రభుత్వానికి లాభం వచ్చింది తప్ప చంద్రబాబు నాయుడు గారు సొంతంగా లాభం రాదు కదా. అవును. అందుకనే ఆయన దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ జేబులోకి డబ్బులు వస్తాయి. ఇందా చెప్పా కదా, రహేజా రియల్ ఎస్టేట్ 50 కోట్ల ఎకరాన్ని నీకు నాకులో భాగంగా రహేజాకి 25 కోట్లు మిగులుతాయి. 25 కోట్లు నారా లోకేష్కి ఇచ్చేస్తే 25 కోట్లు వాళ్ళకి మిగులుతాయి. ఈయనకి 25 కోట్లు లాభం వచ్చింది, ప్రభుత్వానికి 99 పైసలు వస్తున్నాయి అంతే. ఇలాంటి స్కీమ్లో ఇప్పుడు వీళ్ళన్నీ చేసేది. అందుకని ఇవన్నీ స్కూల్ బాగు చేయలేదు. ఒక మార్క్ అనేది తెచ్చుకోగలిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో. వీళ్ళు కూడా అదే రకమైన మార్కు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మార్క్ ఏంటంటారు మీ మాటల ద్వారా? పక్కనాడు పుట్టినటువంటి పిల్లలకి వీళ్ళు పేర్లు పెట్టేటటువంటి మార్కు. ఇంతకంటే పెద్ద మార్క్ ఏముంది వాళ్ళు తెచ్చేది? ఇప్పుడు సచివాలయం అందరికీ అది స్వర్ణ వార్డు కేంద్రాలు వాళ్ళ పేరు మార్చిన ఇదేంటంటే సచివాలయం అని చెప్తారు కదా. వాళ్ళు రైతు సేవా కేంద్రాలు కూడా మార్చే ప్రయత్నం కదా. ఆర్బీకేలు మీరు పేరు మార్చిన ఈ జగన్ గారు తెచ్చిన రైతు భరోసా కేంద్రాలు అంటారు కదా. హెల్త్ క్లినిక్ మీరు పేరు మార్చిన అది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే కట్టిందే కదా అంటారు కదా. సో స్కూల్ చూడంగానే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్న ఈ స్కూల్ జగన్ గారు అప్పుడు బాగు చేసింది అంటారు కదా. సో ఆ మార్క్ మేము సాధించగలిగాం కదా. సో ఓడిపోతే ఓడిపోతుంది. లైఫ్లో ఓటములు గెలుపులు సహజం. ఒక రోజు చీకటి ఉంటే ఇంకో రోజు వెలుగు ఉంటుంది. రోజు జీవితంలో వెలుగు ఉండదు కదా, రోజు జీవితంలో చీకటి ఉండదు. అలానే పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలవరు, ప్రతి ఎన్నికల్లో ఓడిపోరు. సో ఎగ్జామ్ రాసిన ప్రతి దాంట్లో మనం పాస్ అవ్వము, ప్రతి దాంట్లో మనం ఏదైతే ఫెయిల్ అవుతా ఉన్నాం కదా. సో ఈ పొలిటికల్ స్ట్రక్చర్లో ఒక్కోసారి ఓడిపోతాం, రకరకాల కారణాలు ఉంటాయి. బట్ ఓడిపోయినప్పుడు ప్రజల సమస్యల తరపున పోరాడాలి, గెలిస్తే ప్రజలకు మనం సేవ చేయాలి. ఈ రెండే కాన్సెప్ట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని ఈరోజు ప్రతిపక్షంగా ఈరోజు మాకు అవతల రాజకీయ పార్టీలన్నీ ఒక గుంపుగా, ఒక సమూహంగా ఓ 2 పత్రికల్ని, 10 మీడియా ఛానల్ని, ఒక 500 యూట్యూబ్ ఛానల్ని, వందలాది మంది పెయిడ్ పేజీలని అడ్డం పెట్టుకొని పైన అధికారంలో వాళ్ళే ఉండి కింద అధికారంలో వాళ్ళే ఉండి ఇన్ని రకాలుగా మా మీద కేసులు పెట్టి దాడులు చేసో చంపేస్తున్నా ఇంతగా మేము పోరాడుతున్నాం. కొంతమంది రాజకీయ విశ్లేషకులు అదే ప్రజలే. గవర్నమెంట్ వచ్చిన 2వ నెల నుంచే మొదలు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అసలు వాళ్ళు చేయనీయాలి కదా అని చెప్పి ఎంతమంది హత్యలు చేయించారో వెయిట్ చేయాలి. నాకు అర్థం కాలే. ఇప్పుడు మేమేం పోరాడాం ఆ రోజు? మొట్టమొదటి నెలలో అమ్మఒడి మనం అడగలేదు కదా. వినుకొండలో రషీద్ హత్య గురించి ప్రశ్నించాం. అంటే మీరు మొదటి నెలలో హత్య చేశాం కాబట్టి 2వ నెల దాకా మాట్లాడొద్దు, లేదంటే ఒక 5-6 నెలలు మేము హత్యలు చేసుకుంటా పోతాం, తర్వాత ఎవడో మాట్లాడద్దు అంటే కాదు కదా. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిరోజు ప్రజల అంశాలు ఉంటాయి. 11 మంది ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న క్వశ్చన్స్కి మనం సమాధానం చెప్పలేకపోతున్నాం ఇప్పటికీ. అందుకనే కదా అసెంబ్లీలో ఏదైతే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే మేము ఇప్పుడు అడుగుతున్న ప్రస్తుతానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అది ఇవ్వకుండా ఉంటే ఒట్టి ఎమ్మెల్యే అయితే 4 రోజులకు 5 రోజులకు మైక్ వచ్చింది. ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలుగా మమ్మల్ని ట్రీట్ చేస్తే జగన్ గారికి ఎప్పుడు వచ్చింది మైకు? 3 రోజులకో 4 రోజులకో వచ్చింది. ఒకవేళ ఎమ్మెల్యేగా ఆయన లేచి క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అంతవరకే అడగాలి. 2 నిమిషాల టైం అంటారు. అన్ని రోజులు సమావేశం అది కూడా 10-15 రోజులు సమావేశాలు జరిగితే అదే మీకు అపోజిషన్ ఇచ్చారనుకోండి, ముఖ్యమంత్రికి ఎంత మైక్ ఇచ్చారో అపోజిషన్ కనీసం దాంట్లో సగం పైన ఇవ్వాలి. అప్పుడేంటి, మేము 10 క్వశ్చన్లు అడుగుతాం, సో వాళ్ళు సమాధానాలు చెప్పలేరు. అందుకనే వాళ్ళు అసెంబ్లీకి మేము రాకూడదని వాళ్ళు వేసినటువంటి స్కెచ్ అది.